నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక చిన్న ప్రాణిని కాపాడలేకపోతుంది. ఒక చిన్న పాపని, పునర్విక అనే పాపకి చిన్న వయసులో SMA-1 వ్యాధి అని స్పైనల్ కార్డ్కి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి వచ్చింది. తల అటు తిప్పలేదు, ఇటు తిప్పలేదు, మొత్తం బోన్స్ అన్నీ చిన్నగా అయిపోతుంది ఆ వ్యాధితో. ఆ వ్యాధిని క్యూర్ చేయడానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్స్ తిరిగితే 16 కోట్లు అని చెప్పారు ఇంజెక్షన్. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు పని ఒక చిన్న పాపను కాపాడడానికి. రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, ఇంటి పన్ను కలెక్ట్ చేస్తారు, సామాన్యుడి దగ్గర ట్యాక్స్ అన్నీ తీసుకుంటారు, కానీ చివరాఖరికి సామాన్యుడికి ఏమీ చేయలేకపోతున్నారు. మీకు మేమున్నాం అని చెప్పడం కాదు, మీరు చేసి చూపిస్తే ద రియల్ హీరోస్ మీరే. ఎంతసేపు మీరు తలుచుకుంటే. అదే తెలంగాణ గవర్నమెంట్లో ఇదే ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చారు, తెలుసా? ఇదే ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చారు. ఒక చిన్న పాపని, ఒక ఆడపిల్లని అక్కడ కాపాడారు. మీరు కాపాడలేరా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు పని. నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, పెద్ద నాయకులు అమిత్ షా గారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అమిత్ షా గారు, మోడీ గారు, నడ్డా గారు, ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఎంతసేపు పని చెప్పండి. రోడ్డు మీద జనాలు ఎందుకు తిరగాలి? మీరు తలుచుకుంటే అవ్వదా? సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే అవ్వదా? ఎంతసేపు పని? కాంట్ టు సేవ్ ద చిల్డ్రన్. మేమున్నాం అని భరోసా ఇస్తారు. పేరెంట్స్, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. అయినా ప్రభుత్వానికి ఏం పట్టట్లా. చాలా బాధగా ఉంది. నేను ఎంతో ప్రేమిస్తా టీడీపీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, కానీ పట్టించుకోండి ప్లీజ్. మీకు డబ్బులు ఇవ్వకపోయినా కనీసం ఆ ఇంజక్షన్కి సంబంధించి ఎంతో కొంత డాక్టర్స్తో మాట్లాడి దాన్ని ఎంతో కొంత చేయించండి, అంటే తగ్గించేట్టు చేయండి. మీరు తలుచుకుంటే ఎంతసేపు? ఆఫ్టర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఆ పాప బ్రతుకుద్ది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ఆ పాప బ్రతుకుద్ది. ఎంతసేపు పని? కాపాడండి ప్లీజ్, దయచేసి కాపాడండి ఆ పాపని. నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నెంబర్స్కి ఫార్వర్డ్ చేశాను ఆ పాప మీటింగ్, మినిస్టర్స్కి, అమిత్ షా గారి అబ్బాయి జైషాకి, తర్వాత జేపీ నడ్డా గారికి, స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్, నా దగ్గర అయితే ఏ నెంబర్స్ ఉన్నాయో అందరికీ ఫార్వర్డ్ చేశాను. వాళ్ళు వీడియో చూడకపోతే నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో అయినా చూడాలి, యూట్యూబ్లో అన్నిట్లో అప్లోడ్ చేస్తాను. ఆ పాపను కాపాడాలి. ఏ ప్రభుత్వం అయినా, పాత ప్రభుత్వం అయినా, ఇప్పుడు ప్రభుత్వం అయినా, మేము చేస్తాం అని చెప్పడం కాదండి. వచ్చినాక గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు చేసి చూపించాలి. ఆ పాపకి మీరే దిక్కు. ఆ పాపకి పునర్విక అనే పాపకి మీరే దిక్కు. మేము చేయాల్సింది మేము చేస్తున్నాం, మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు తలుచుకుంటే, ఇప్పుడు తలుచుకుంటే సాయంత్రం కల్లా ఆ ఇంజక్షన్ రాదు. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు? సామాన్యుడు తలుచుకుంటే అవుద్దాం, మరి ప్రభుత్వం తలుచుకుంటే అవ్వదా? దయచేసి అడుగుతున్నా.
పాపని కాపాడండి. పునర్విక అనే పాపని కాపాడండి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. పునర్విక అనే పాపని మీరు కాపాడితే, ఇప్పుడున్న ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కాపాడితే ప్రజలందరూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకుంటారు, మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఊరేగిస్తారు. అర్థమవుతుందా? ప్లీజ్. ఆ పాపకి SMA 1 వ్యాధి వచ్చింది. దయచేసి కాపాడండి. 16 కోట్లు ఎలక్షన్స్కి పెట్టే ఖర్చు కన్నా తక్కువ. నేను రూత్లెస్గా మాట్లాడినా పాప కోసమే మాట్లాడుతున్నాను. ప్లీజ్. జనాలు రోడ్డు మీదకి రావడం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మినిస్టర్స్, మోడీ గారు, నడ్డా గారు అందరికీ చెప్తున్నారు, జనాలు రోడ్డు మీదకి రావడం ఏంటి సార్? జనాలు వచ్చి పాప కోసం ఇట్లా అడుగుతున్నారు. మీరు తలుచుకుంటే అవద్దు సార్. జనాలు రావడం ఏంటి సార్ రోడ్డు మీదకి? గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా అవుద్ది. జనాలు కాదు సార్, ఫస్ట్ గవర్నమెంట్, మీ తర్వాత మేము. మీరు మాకు ఏదైనా చేస్తారని మిమ్మల్ని గెలిపించాం, కానీ మీరు గుర్తించండి సార్ ప్లీజ్. చిన్న పాప సార్, ప్లీజ్. చాలా బాధపడుతుంది. తలకాయ ఎటు తిప్పలేదు, నడవలేదు, చాలా ఇబ్బంది పడుతుంది సార్. దయచేసి గుర్తించండి సార్ ఆ పాపకి ఆ ఇంజెక్షన్ 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ మీరు తలుచుకుంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మీరు తలుచుకుంటే ఆన్ ది స్పాట్లో అయిపోద్ది. ఆన్ ది స్పాట్. దయచేసి చేసి పెట్టండి ప్లీజ్. నేను ఇంతకు మించి నేనేమీ అడగను, నాకేం అవసరంలా. ఆ పాపను కాపాడితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న జనాల్లోనే కాదు, భారతదేశంలో ఉన్న జనాల్లో మీరు అందరూ చిరస్థాయిగా మిగిలిపోతారు. లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎత్తున పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్ హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్.